సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చే కాదును, పాతాళ నుండి బ్రతికించే కాదును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చే కాదును, పాతాళ నుండి బ్రతికించే కాదును. నీవే రాకపోతే నేనేమైపోదును, యేసయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరొకసారి రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, దయచేసి ఇంకా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. దేవుడు వాక్యముల నుండి మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము నిదానంగా చదవండి. చదవగలిగిన వారు ఒక్కొక్కరు ఒక వచనాన్ని చదివి సహాయం చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20, 21, 22 మనం చదువుకుందాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందు నన్ను కొనెను. అయితే యెహోవా తనను ఎడబాషనని అతనికి తెలియలేదు.
ఇంకొకరికి అవకాశం ఏమన్నా? అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు చౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మన యొక్క ప్రాణము, ఆత్మ, శరీరములు ఈ వాక్యం వలన బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ నన్ను ఎక్కువగా ఈ వాక్యం మీద ఈ ఆదివారం మాట్లాడాలని నన్ను బాగా ఒత్తిడి చేశాడు. ఒత్తిడి చేయడం వలన ఈ వాక్యం మీద మరి నిలబడవలసిన పరిస్థితి ప్రభు మనకిచ్చాడు. ప్రభుకి మరొకసారి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనమందరం కూడా దేవుని ఎదుట ఉన్నాం. దేవుని ఎదుట ఉన్న మనలను దేవుడు ఈ వాక్యం ద్వారా తప్పక ప్రభుల వారు దర్శిస్తారు. ఈ చదువుబడిన వాక్యానికి ఏమని మనం అంశం పెట్టుకున్నామంటే, దేవుడు ఎడబాసిన జీవితం. ఏమండి? దేవుడు ఎడబాసిన జీవితం. ఈ లోకములో భార్య భౌతికంగా భర్తను ఎడబాసి ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోయిందనుకోండి, భర్త స్థానంలో నిలబడిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఒక మగ మనిషి శేఖరన్న మన సంఘములో మరి లలితమ్మక్క బాప్తిసం తీసుకున్నది. అక్క చనిపోయిన దినాన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళు మామూలుగా ఎక్కువగా ఏడుస్తారు. ఆ రోజు నా ముఖం వైపు చూసి, పాస్టమ్మ ముఖం వైపు చూసి, పాస్టయ్య ఇంకా లలితమ్మ దాటిపోయిందని చాలా ఏడ్చాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో భౌతికంగా భర్తను భార్య ఎడబాసిపోతే, ఈ లోకాలను ఇంకా తిరిగి రాకుండా దాటుకొని పోతే ఆ దుఃఖము, బాధ వేరు. ఒకవేళ భర్తనే భార్యను భౌతికంగా ఎడబాసి మరల రాకుండా ఇక వెళ్ళిపోయాడంటే, ఆ స్థానములో ఉన్న భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనుషులలో కూడా అది భయంకరమైన ఎడబాటు, దుఃఖం. యవనరాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్స్తుంది, పెనివిటిపోయిన యవనరాలని వాక్యములో రాయబడింది. ఒకవేళ తల్లిదండ్రులని పిల్లలు ఎడబాసిపోయారనుకోండి, ఆ శోక సంద్రము అంతా ఇంత కాదు. మన సహోదరి ఇక్కడ లలితమ్మకు ఉంది. మరి హాస్పిటల్లో మరణముతో పోరాడుతున్నాడు.
మరణం చేత గెలవడమా, మరణాన్ని ఓడించి లేవడమా అన్నట్టు స్థితిలో ఉన్నాడు బర్నబాస్. అట్టి స్థితిలో అక్క నా వైపు చూసి ఒకటే మాట చెప్పింది, అయ్యా మా ఇంటికి పని చేసి ఆధారమైన వాడు వీడు ఒక్కడయ్యా బర్నబాసు అని చెప్పినప్పుడు నాకు దుఃఖం, బాధ, వేదన కలిగి వచ్చి బలిపీఠం కాడ వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పుడు కాంతమ్మక్క నా హృదయము చలించిపోయింది. మా ఇంటికి ఆధారమైన వాడు, కష్టం చేసేవాడయ్యా, వీడు పోతే మేము ఇంకా బతకలేము అని చెప్పి బాధపడింది. ఈ లోకములో మరి పిల్లలు ఎడబాసిపోయినా, భర్త ఎడబాసిపోయినా, భార్య ఎడబాసిపోయినా, తోబుట్టువులు ఎడబాసిపోయినా భౌతికంగా అది చాలా దుఃఖకరము, చాలా బాధకరము, అది చాలా వేదనకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినం ఉదయకాలాన్నే నెల్లూరు సైడు, తిరుపతి సైడు యవనస్తులు 6 మంది దేవుని బిడ్డలారా ఆరిన లారీలకు వెళ్ళి, ఆగిన వాహనాలకు వెళ్ళి వీళ్ళు వెళుతున్న పోర్వీలను కొట్టి స్వాట్లో అక్కడక్కడనే వాళ్ళు చనిపోయారు. వారి మీద పెట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ఆశలు, కోరికలు దేవుని బిడ్డలారా ఉదయములేకి ఖడ్గము దూసుకొని పోయినట్లుగా ఇంకా ఆ గాయాన్ని ఎవరు కూడా మానపలేరు. అంత బాధాకరం. అయితే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యములో మనకు ఇశ్రాయేలీల వాళ్లకు 20 సంవత్సరాలు పాలకునిగా, న్యాయాధిపతిగా, ఏలికగా ఉంటూ 20 సంవత్సరాలు పాలన చేసిన వాడు సంసోను. ఇతగాడు దేవుని బిడ్డలారా ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు ఇశ్రాయేలీలనంటే 20 సంవత్సరాలు పాలన చేశాడు. 20 సంవత్సరాలు అధిపతిగా ఇశ్రాయేలీలకు ఉన్నాడు. ఇతనికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప సూర్యకార్యాలు, ఘనకార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయించాడు. ఎవరి ద్వారా చేయించాడు? సంసోను ద్వారా దేవుడు చేయించాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరందరూ బాగా ఆలోచన చేయండి. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అతని బతుకు ఎట్లా ఉంది, దేవుడు అతన్ని ఎడబాసిన తర్వాత అతని బతుకు ఎట్లా ఉంది అనేది మీరు బాగా ఆలోచన చేయండి. నేను రాత్రి ఒక మాట చెబుతూ అబ్రహామును తెచ్చి నేను రాత్రి మరి జయరాజు, రాజు, పావని, యానిషమ్మ, పాశ్రమ్మ ఇట్లా కొంతమంది బిడ్డలు రాత్రిలో ఉన్నప్పుడు కొంతమందిని పెడుతూ అబ్రహామును తెచ్చి వీళ్ళ ఎదుట పెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో ఏమంటాడో తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను. నా దగ్గర నువ్వు ఎట్ట నడుచుకోవాలన్నా తెలుసా? నిందారహితుడవై బతకాలి, అపవిత్రత లేకుండగా, ఎలాంటి కల్మషం లేకుండగా, పవిత్రునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతునిగా నువ్వు బతకాలి. నువ్వు ఆ విధంగా బతకగలిగితే నిన్ను అత్యధికంగా నీకు సంతాన అభివృద్ధి కలగజేసి ఈ కానాను దేశాన్ని నీకిచ్చి రాబోయే సంతానములో రాజులను పుట్టిస్తా అంటాడు దేవుడు. తండ్రులారా ఆలోచించండి. మన కుటుంబాల్లో బిచ్చగాళ్ళు పుట్టాలన్నా, మన కుటుంబాల్లో రాజులు పుట్టాలన్నా దానికి తండ్రి మొదటి కారణం. రెండోదిగా తల్లి కారకురాలవుతుంది. మన గర్భాన బిచ్చగాళ్ళు పుట్టాలన్నా, అంటే దరిద్రులు పుట్టాలన్నా, దేవుని బిడ్డలారా అయోగ్యులు పుట్టాలన్నా, త్రాగుబోతులు పుట్టాలన్నా, వ్యభిచారులు పుట్టాలన్నా, దొంగలు పుట్టాలన్నా దానికి మొదటిగా
తండ్రి కారకుడు, రెండోదిగా తల్లి కారకురాలు అవుతుంది. ఎట్లా పాస్టర్ అంటావు? వాక్యం చూడు. వాక్యం చెప్పే మాట మీ ఎదురు చెప్తున్నాను, నేను కాదు. స్తోత్రం. 3 రోజుల కిందట కర్నూలు నుండి ఫోన్ చేశాడు తమ్ముడు. ఫోన్ చేసి, చిన్నాయన కొడుకు, అన్న, మా పెదినాయన కుటుంబంలో 7 మంది సంతానములో దేవుడు ప్రత్యేకించి నిన్ను ఆశీర్వదించాడన్నా. దేవుని కొరకు నువ్వు పౌరుషం కలిగి నిలబడినావు. అక్కడ నీకు వదిన బాగా సహకరించింది పరిచర్యలో. నువ్వు ఎంత నిలబడుతుంటే, నువ్వు ఎంత తొక్కొనిపోతుంటే అంతగా వదిన కూడా పరిచర్యలో సహకరించిందని ఫోన్లో తమ్ముడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మీ పిల్లలు రాజులు కావాలన్నా, మీ పిల్లలు గనులు కావాలన్నా, మీ పిల్లలు గవర్నమెంట్ జాబు పొందాలన్నా, మీ పిల్లలు గనులు పొందాలన్నా, తండ్రులారా, మీరు దేవుని ఎదుట చాలా అనుకువతో, భయముతో భక్తితే తర్వాత మీ పిల్లలు తరతరాలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళుతుంది. స్తోత్రం. నేను ఒక మాట చెప్తా ఆ వాక్యానికి ముందుగా. ఇప్పుడు మా ఇంట్లో మేము 7 మంది ఉన్నాం. 7 మంది ఉంటే మా రెండో అన్న తాగి 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 ఏమి లేకుండా గిట్ల అయిపోయినాడు. ఏమి లేకుండా గిట్ల అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మా అన్న తరం అట్నే గతిచ్చిపోయింది. అవునంటారా కాదంటారా? అన్న తరం తర్వాత ఆయన కొడుకు తరం వచ్చేసింది. వాడు కూడా దేవుని బిడ్డలారా మరి అటు ఇటు తిరుగుతున్నాడు. దేవునింది భయభక్తులు కలిగి బతుకుతే ఏదో కొత్త రకంగా బతకగలుగుతాడు. లేంటే వాని బతుకు కూడా అట్నే. మరి తర్వాత వచ్చే తరతరాలు అనేది అది తగ్గిపోతుంటుంది. ఆదికాండం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము 6వ వాక్యం. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. చాలు, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఇప్పుడు ఎవరంటారు కారకులు? చెప్పు జరా, అవునా కాదా? ఎవరు కారకులు? అబ్రాహాము వంకరగా టుంకరగా బతికాడు అనుకోండి. అబ్రాహాము వచ్చే తరాలు ఏమైపోతాయి? శాపగ్రస్తము, అవునా కాదా? అబ్రాహాము దేవుని బిడ్డలారా దేవుని కొరకు నిలబడ్డాడు అనుకోండి. దేవుని కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, సత్యము కొరకు అబ్రాహాము నిలబడితే అబ్రాహామును దేవుడు ఏం చేస్తా అంటే అత్యధికముగా అభివృద్ధి చేసి అతని నుండి జనములు వచ్చినట్లు చేసి దేవుని బిడ్డలారా రాజులను, పాలకులను పుట్టిస్తా అంట. స్తోత్రం. నాకు కూడా ఆశ ఉంది దేవుని బిడ్డలారా, మీకు కూడా ఆశ ఉంటుంది. మన పిల్లలు దేవుని బిడ్డలారా గొప్పవాళ్ళు కావాలి, మన పిల్లలు ఘనులు కావాలి, మన పిల్లలు కూడా గవర్నమెంట్ జాబు ఉద్యోగస్తులు కావాలి. జీవితానికి ఒక దర్శనం అనేది మనకు చాలా అవసరం. అప్పుడు ఒక మంచి స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నాడు, నువ్వు బతకగలిగితే నా ఎదుట నిందారహితుడుగా, నువ్వు జీవించగలిగితే పవిత్రునిగా, నా ఎదుట నీవు నిర్దోషిగా బతకగలిగితే రాజులు వస్తారు. స్తోత్రం, హల్లెలూయా. మన పెద్దలు సామదాసయ్య చిన్నాయన గారు మంచి అభిషక్తులు. చాలాసార్లు పాశ్రమతో కూడా కళ్ళలో మాట్లాడినాడు. దేవుడు అట్లా ప్రత్యక్షమై నాతో మాట్లాడినాడు. ఇప్పుడు వారి ఇంట్లో వారి పెద్ద కొడుక్కే దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి దాదాపు 1,50,000కు పైగా జీతాన్ని తీసుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గనుక మన కుటుంబాలు, మన పిల్లలు బాగుపడాలంటే తండ్రులారా, తల్లులారా, మీరు ప్రభు కొరకు నిలబడండి. మిమ్మల్ని బట్టి మీ పిల్లలను మీ కన్నుల ఎదుట
ఒక స్థితికి తీసుకొని వస్తాడు. స్తోత్రం. అది వాక్యము, సత్యము, నా మాటలు కాదు. నేను రాత్రి మాటలు చెప్పాను, వాక్యం చూపలేదు, ఇప్పుడు చూపించాను. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యములో మనం ఎవరిని చూశామంటే సంసోనును మనం చూశాం. ఇతగాడు దేవుని సంగమ 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఇతనికి తోడుగా ఉన్నప్పుడు చేసిన గొప్ప కార్యాలు ఊకే మీకు వినిపిస్తాను. చెవులకు వినండి, చెవులకు మీకు వినిపిస్తాను. పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు సంసోనుకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు సంసోనుని ఏం చేశాడంటే యవనస్తుడయ్యాడు, ఎదిగాడు, పడుచువాడయ్యాడు. అప్పుడు దేవుడు సంసోనుకు ప్రత్యక్షమై ఏం చేశాడు తెలుసా? దీవించాడు. మొదటి విషయం, దేవుడు ఏం చేశాడు? సంసోనును దీవించాడు. మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి విషయాన్ని సంసోనును దేవుడు ఏం చేశాడు? దీవించాడు. ఎవరు దీవించారు? దేవుడు దీవించాడు. ఈ నెల అయిపోతే వచ్చే నెల, ఏ నెల? అక్టోబర్. వచ్చే నెల ఏ నెల? అక్టోబర్. వచ్చే నెలలో దేవుని బిడ్డలారా, వృద్ధులు కొంతమందిని ఏం చేస్తారంటే దీవించటానికి సిద్ధపడి ఉంటారు. ఆ దీవెన వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, వచ్చే నెలలో ఏం చేస్తారంటే హైందువులు దేవుని బిడ్డలారా, మరి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టు ఆకు తెచ్చుకొని, లేదంటే ఎక్కడన్నా వీధుల్లో అమ్ముతుంటే జమ్మి చెట్టు ఆకు తెచ్చుకొని దేవుని బిడ్డలారా పెద్దల కాడికి వెళ్ళి దేవుని బిడ్డలారా జమ్మి ఆకు వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ పాదాల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే మొక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అది వినబడదు కూడా వీళ్ళకు. వాళ్ళు దీవించేది, ఆశీర్వదించేది కూడా వీళ్ళకు వినబడుతుందా? అస్సలు వినబడదు. అంటే ఈ లోకములో దేవుని బిడ్డలారా, వారున్న వీధులలో ఆ వయోవృద్ధులు, మరి వాళ్ళు మంచుల్లో చెడ్డల్లో మనకు తెలియదు, కానీ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర దీవెన పొందుకోవాలని ఆ విధంగా జమ్యాకు వాళ్ళ చేతులు పెట్టి కాళ్ళకు మొక్కితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెవులో కొంత ఆకు, ఈ చెవులో కొంత ఆకు పెట్టి పంపిస్తారు. అంటే చెవులనే కదా పెట్టేది, చెవుల ఆకు పెట్టి ఏం చేస్తారు? ఏమ్మా కీర్తనమ్మా, నువ్వు మొక్కినవా? మరి అందుకే నవ్వుతుంది. స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇది పల్లెటూరులో చేసి ఉంటారు, అవునా కాదా? ఏనా గనుక దేవుని బిడ్డలారా, సంసోను అయితే మనుషులతో కాక, సంసోను వృద్ధులతో కాక, సంసోను తన ఉన్న వీధిలో మనుషులతో కాక, సంసోను ఎవరితో ఆశీర్వదించబడ్డాడంటే పరిశుద్ధుడైన దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. స్తోత్రం. మరి మన పిల్లలు కూడా దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైన దేవుని చేత ఆశీర్వదించబడటానికి మనం ఆశ కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఒకటి. రెండోదిగా సంసోను దేవుని బిడ్డలారా దేవుడు తోడై ఉన్నప్పుడు కొదమ సింహమును మేక పిల్లను చీల్చినట్లుగా దాన్ని ఏం చేశాడు? చీల్చి చంపి పారవేశాడు. ఇది రెండోది, మనకందరు కూడా బాగా తెలుసు. దేని చంపాడమ్మా? కొదమ సింహమును ఏం చేశాడు? చీల్చాడు. ఎట్లా చీల్చాడు కొదమ సింహాన్ని అంటే మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపి పారేశాడు. ఎప్పుడు ఇది? దేవుడు తోడుగా ఉన్నప్పుడు. ఇది రెండవ విషయము. మూడవ విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, తేనెటీగల గుంపును పారతోలి తేనెను తిని తన తల్లిదండ్రులు కూడా తేనెను తినిపించినవాడు. చిన్న తేనెపార కాదు, మళ్ళా ఏమన్నా చిన్న తేనెపార అయితే ఈ పిల్లలు కూడా జోపనీక తేనె తినాలనేది మనకందరికీ ఆశ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదొక మంచి మధురమైనది. అది అంత తీపిదనం, అంత బాగుంటుంది తేనె. దేవుని బిడ్డలారా, తేనెటీగల గుంపును సంవత్సరం ఏం చేశా అంటే పారదోలినవాడు. నాకైతే చిన్నప్పటి నుంచి దేవుని బిడ్డలారా తేనెటీగలంటే నాకు చాలా భయం. ఎందుకు భయం అంటే ముందే పెద్దలు భయం పెట్టారు. ముందే పెద్దలు
భయం పెడితే అది ఇంకా భయం అంటేనే వెంటాడుతుంది. ఏమని భయం పెట్టారంటే, ఒరేయ్ నువ్వు పెద్ద తేనెపార ఆ పెద్ద తీగల వైపు జోలి వెళ్ళినవనుకో, నిన్ను ఎక్కడ వెళ్ళినా వదలవురా. నువ్వు వెళ్ళి కేశికెనాల్లో నీళ్ళులవన్నీ నిన్ను వదలవు, నువ్వు ఎక్కడ వన్నీ నీళ్ళులా వదలవురా అని పెట్టి భయం పెట్టారు. ఇంకా తేనెపార జోలి పోలే కనపన్నే కూడా ఏడ చంపుతాయని. ఎందుకంటే పానం మీద తీపి గనక, భూమి మీద 4 కాలాలు బతకాలి గనక, కొన్ని కాలాలు జీవించాలి గనక, ఈ పానం అంటే తీపి గనక తేనె తినాలన్నా దేని బిడ్డలరా ఆ తేనె జోలి పోయేది అవసరము ఉండదు. మా అమ్మ చెప్పేది, వరా మీ తాతోళ్ళ ఊర్లో ఒకటి జోపనీకి పోయి వాడి కేసికినాలు దుంకిన కూడా వాడిని ఇడ్చలేదురా, వాడిని చంపేసినట్టు ఇంకా భయం పుట్టుకున్నది. ఇంకా ఏడ చంపుతాయి ఇవి ఏమని చూశారా. గనక సంసోను దేవుని బిడ్డలారా తేనెటీగల గుంపును ఏం చేశాడంటే పార దోలి తేనెను తిన్నాడు. ఇది ఎన్నోది? మూడోది. మొదటిగా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. 2 కొదమ సింహాన్ని మేక పిల్ల వలె చీల్చినవాడు. 3వది తేనెల గుంపును పారదోలి తేనెను తిన్నవాడు. ఇది 3వది. 4వది తన ఇప్పుడు కథ విషయంలో తన దూడతో తన భార్యను దేనికి పోల్చాడంటే దూడకు పోల్చాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు ఫిలిస్తీన్లతో అంటాడు, నా దూడతో నేను దున్నకపోయిన ఎడల మీరు నా ఇప్పుడు కథను ఇప్పక పోతారంటారు. అసలు మీ సొంతంగా ఒక్కటను ఇప్పుడు కథ వేయగలుగుతారా? సంసోను ఎంత జ్ఞానవంతుడు, సంసోను ఎంత తెలియవంతుడు, సంసోను ఎంత వివేచనవంతుడు, సంసోను ఎంత బుద్ధిమంతుడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎప్పుడు? దేవుడు తోడై ఉన్నప్పుడు. ఈ అస్కెలోను అనే ఒక పురము లేదా ఒక పట్టణం ఉంది, ఒక గ్రామం ఉంది. ఈ అస్కెలోనికి పోయి 30 మందిని చంపి ఒక్కడు 30 మందిని చంపి దేవుని బిడ్డలారా వారి కడున్న ప్రశస్తమైన ఆ వస్త్రాలను దోచుకొని ఇప్పుడు కథ చెప్పిన ఆ ఫిలిస్తీన్ల యవనస్తులకు చెప్పేశాడు. ఇది ఎన్నోది? 4వది. దేవుని బిడ్డలారా 5వదిగా 300 నక్కలను పట్టుకున్నవాడు. ఈ 300 నక్కలు పట్టుకొని తోకను తిప్పి 2 తోకలు ఒకటిగా చేసి వాటి మధ్య దీవిటీలను వెలిగించి ఫిలిస్తీన్ల యొక్క గోధుమ, యవల, ద్రాక్ష, అంజూరపు ఇట్టి తోటలను పంటలను ఏం చేసిన అంటే అంటు పెట్టినవాడు. కారణం ఏంటంటే తన భార్యను మామను కాల్చి చంపివేశారు కనుక ఈ విషయము నేను వాళ్ళకింత కీడు చేసినా కూడా నేను దైవ దృష్టిలో నిరపరాధిని అని చెప్పాడు. చప్పట్లు కూడా ఒకసారి ప్రభువుని గణపరచండి. మూడు 300 నక్కలను పట్టి ఫిలిస్తీన్ల పంటలను నాశనము చేసినవాడు. ఒకసారి దేవుని బిడ్డలారా చెలిమిల నుండి పాములపాటికి రస్తా లేదు. నేను చిన్నగా ఉన్నాను, బండి ఎత్తున్నాను. నాకు చిన్నప్పుడు ఈ టేప్ రికార్డు చిన్నవి ఉండేటివి పాలంపాట్లో రిపేర్ చేయించుకునే వాళ్ళం. బాగా చీకటి పడిపోయింది, బాగా రాత్రి అయ్యింది. దేవుని బిడ్డలారా ఇక పాములపాటి కానించి చెలిమిళ్ళకు వెళ్ళే మనిషే లేడు. ఇప్పుడంటే రోడ్డు పడింది, అప్పుడు కేవలం సైకిల్ కూడా పోదు, ఖాళీ రస్తానే పోవాలి. మరి ఆ విధంగా అట్లా బోనాశిల దిగి అట్లా జొనసేనులో పడి ఎత్తుగా సత్యరాజు మామకు ఆశీర్వాదం మాకు తెలుసు. అట్లా జొనసేనులో పడి అట్టే వణుకుల ముందరనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే దేవుని బిడ్డలారా ఆ టేప్ రికార్డు ఇట్లా డెక్కు ఇట్లా సంకలు పెట్టుకున్నాను. ఇక ఆ బోనాశిల నీళ్ళలో ఇంత దిగినాను. ఇంకా జొనసేనులు ఇంతెత్తున్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇంకా నక్కలు చూడండి మొత్తుకుంటున్నాయి. ఆ పక్క ఈ పక్క నక్కలు ఏం చేస్తున్నాయి? మొత్తుకుంటున్నాయి. నక్కలు మొత్తుకుంటుంటే ఇప్పుడు కూడా నక్కలు ఇంటికాడికి వినపడతాయి. ఏమో వినపడతాయి శాంతమ్మ, ఇప్పుడు కూడా నక్కలు చెల్లిమిల్లలు ఇంటికాడికి వినపడతాయి. ఆ నక్కలు మొత్తుకుంటే
ఇంకా ఈ పక్క మొత్తుకుంటూ నన్ను చూసి ఆడొచ్చి మీద పడతాయని నేను అప్పుడు తెలియని దినాల్లో ఏం చేసినంటే యేసు ప్రభు నామాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ జొనశేనుల ఇంతే రస్తా, ఖాళీ రస్తా, అంతే కదా మా ఉండేది. మనకు ఇంకొకటి ఎదురొచ్చినా అంటే పక్కకు పోవాలి, ఇంకొకటి ఎదురొచ్చే మళ్ళీ అట్లా సైడ్ తీసుకోవాలి, అంత ఖాళీ రస్తా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఆ మాట అనుకుంటా పోతున్నాం అంతే. ఇంకా చూశారా ఎంత మాట నాకు అప్పట్లో అంత ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ నక్కలు ఎంత భయంకరంగా మొత్తుకుంటున్నాయి అంటే అంత భయంకరంగా మొత్తుకుంటున్నాయి. మరి 300 నక్కలను పట్టుకున్నప్పుడు ఇవి మొత్తుకోకుండా ఉండే చెప్పండి, మీరు ఒక కోడిని పట్టుకున్నారనుకోండి, కోడి ఏం చేస్తుంది? కొయ్యోమొరని ఏం చేస్తుంది? ఇంట్లో ఇంకా భార్య ఏం చేస్తుంది? ఇంకా పిల్లలు అడుగుతారా, ముందు దాన్ని కొయ్యిపో అంటుంది. ఇంకా ఏం చేస్తుంది? దాన్ని ముందు కొయ్యిపోంగా. చూసారా, కోడి ఏం చేస్తుంది అంటే మొత్తుకుంటుంది కదా. మరి 300 నక్కలను పట్టుకొని దేవుని బిడ్డలు ఆ విధంగా చేశాడు. ఆ నక్కల తర్వాత సంసోను ఏం చేశాడంటే తనకున్న ఈ తొడలతోనూ దేవుని బిడ్డలరా ఫిలిష్తీయుల యొక్క తుంట్లను విరగొట్టాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? తుంట్లను. ఈ కాళ్ళకుని ఇవన్నీ ఏమంటారు? తుంట్లను. ఈ మనుషుల యొక్క తన తొడల మీద వాళ్ళను ఇట వేసుకొని వాళ్ళ చేతులను కాళ్ళను మొత్తం తుంట్లను ఏం చేశాడంటే విరగొట్టాడు. తుంట్లని బహుమందిని కూడా సంసోను ఏం చేశాడంటే చంపి పారేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే దేవుని బిళ్ళరా తన మామను భార్యను చంపినప్పుడు ఫిలిష్తీయుల తుంట్లను ఏం చేశాడు? విరగొట్టాడు. ఓకేనా? అది ఎన్నోది? 6వది. అది దేవుని బిళ్ళరా. 7వది ఏంటంటే అతని చేతులకు తాళ్ళతో కట్లు కట్టి సంకెళ్ళు వేశారు. వేసినప్పుడు ఆ ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు ఆ తాళ్ళంట జనపనార వలె కాలిపోయినాయి అంట. సంఖ్యలు కూడా అతని చేతుల నుంచి విడిపోయినాయి అంట. ఇది 7వది. స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా దేవుడు తోడై ఉన్నప్పుడు. ఇంక కొంచెం ముందరకు వస్తే దేవుని బిడ్డలారా 8వది ఏంటంటే గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల యోధులను యుద్ధశూరులను చంపిపారేశాడు. ఇది 8వది. దేవుని బిడ్డలారా 9వది ఏంటంటే ప్రార్థన చేసే స్థాలు దేవుడు గోతిని చీల్చి నీళ్లను పంపించాడు సంసోను దగ్గరికి. ఇది 9వది. స్తోత్రం, హల్లెలూయా. 10వది ఏంటంటే గాజా పట్టణపు తలుపులను ద్వారబంధములను ఓడదీసి ఎబ్బరును కొండకు మోసుకొని పోయినాడు. చూశారా, ఈ 10 గొప్ప సూర్యకార్యములు దేవుడు తోడుగా ఉన్నప్పుడు సంసోను చేశాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాము గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నంత కాలము, సంసోనుకు దేవుడు చేయుతను ఇస్తున్నంత కాలము, సంసోనుకు దేవుడు సహాయపడుతున్నంత కాలము సంసోను జీవితంలో ఓటమి అనేది లేదు. సంసోను జీవితంలో ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. సంసోను జీవితంలో ఎన్నడూ కూడా దేవుని బిడ్డలారా అతడు అవమాన పాలు, నిందల పాలు కాలేదు. కానీ గెలుపు మీద గెలుపు, గెలుపు మీద గెలుపు, విజయం మీద విజయాన్ని పొందుకుంటా సంసోను వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా సంసోనును దేవుడు ఎడబాయటానికి కారణం ఏంటని చూస్తే దేవునికి తనకున్న సంబంధం, ప్రతిష్టత, నిబంధన, నాజీరును ఏం చేసుకున్నాడంటే ఆ రహస్యపు గుట్టును దెలీలా చేతికి అప్పగించాడు. దెలీలా అంటే ఒక లాడి అంట. దెలీలా పేరుకు అర్థం ఏంటంటే వగలాడి అని అర్థం అంట. దెలీలా పేరుకు అంటే ఎట్టి మనిషినైనా కూడా వగలాడి ఏం చేస్తుంది? పతనము చేసేస్తుంది అని అర్థం. అంతేనా? దేవుని బిడ్డలారా ఈ దెలీలా చేతిలో పెట్టేశాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. 4సారి ఉన్న విషయాన్ని చెప్పేశాడు. ఏం లేదు, నీ కన్నులకు కనపడుతున్నాయిగా 7 జడలు నీ కన్నులకు కనపడుతున్నాయి నా తలకాయ మీద. ఎక్కడ కనపడుతున్నాయి? నా తలకాయ మీద, నా తల మీద ఎన్ని జడలు కనపడుతున్నాయి? 7 జడలు
కనపడుతున్నాయి. ఈ జడలను నా తల మీద నుండి గాన తొలగిపోతే నేను మామూలు మనుషులలో ఒక మనిషిని అయిపోతానని చెప్పి పారేశాడు. చెప్పేస్తే నిద్ర వచ్చింది. ఒక్కని పిలిపించింది. దేవుని బిడ్డలారా, 7 జడలు ఏమైనాయి? తీసేసింది. ఇంకా నేను గెలుపు పొందుకుంటాననుకున్నాడు సంసోని గారు. ఆమె ఏమని పిలుస్తుందో తెలుసా? ఆమె తనలో ఎంత శక్తి ఉందో, తాను ఎంత గట్టిగా అరవగలుగుతుందో, తాను ఎంత బిగ్గరగా మొత్తుకోగలుగుతుందో అంత బిగ్గరగా మొత్తుకుంటుందంట. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అని తాను మొత్తుకోగలిగినంత గట్టిగా మొత్తుకుందంట. అంత గాఢ నిద్ర వైతోడు విడజిమ్ముకోవాలని చూశాడంట. చూస్తే గుండు కనపడుతుంది, వెంట్రుకలు లేవు. చూస్తే ఏం కనపడుతుంది? గుండు కనపడుతుంది. యెహోవా ఎడబాషనని సంసోనుకు ఏమైందంట? తెలియకపోయిందంట. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. కూడున్న మనకు దేవుడు తోడై ఉంటే మనము ధన్యులము. దేవుడు ఎడబాషి ఉంటే మరల మనం పశ్చాత్తాపపడాలి. మన ఎదుట ఉండేటివి ఇదొక్కటే మార్గం. దేవుడు తోడై ఉంటే నీకు పర్వాలేదు, ధన్యుడవు ధన్యురాలివే. దేవుడు ఎడబాషి ఉంటే, దేవుడు కోపపడుతుంటే, దేవుడు ఒకవేళ మన పైన ఇంకా ఆయన ఉగ్రత ఉంటే మనం పడవలసింది ఒక్కటే పశ్చాత్తాపము. మనం పడవలసింది ఒకటే కన్నీరు. మనం కార్చవలసింది ఒకటే ప్రభు దగ్గర రాత్రనక పగులనక కన్నీళ్ళు కార్చాలి. అందుకే దేవుడు తనని ఎడబాసనని అతనికి తెలియలేదు గనక, దేవుని బిడ్డలారా, ఈమె కేకలు వినబడితే లేచాడు, విడచిమ్ముకుందని అనుకున్నాడు సంసోను గారు. అయితే ఫిలిష్తీయుల యుద్ధ వీరులు సూరులు వచ్చి ఏం చేశారంటే సంసోనును ఆ పక్క ఈ పక్క వచ్చేసి నలుదిక్కులు వచ్చేసి అతన్ని ఏం చేశారు? సంసోనును పట్టుకున్నారు. సంసోనును ఏం చేశారు? పట్టుకున్నారు. పట్టుకొని ఉన్న పాటున అక్కడినే సంసోనుకు, దేవుని బిడ్డలారా, 2 కన్నులు, కుడి కన్నును ఎడమ కన్నును, 2 కన్నులు తీసేశారు. ఎంతో నొప్పి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మత్తు ఇవ్వలేదు. మత్తిచ్చారా? మత్తిచ్చారా? లేదండి, మత్తు ఇవ్వలేదు. ఈ 2 కన్నులను ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, ఒక మనిషి బతికున్నప్పుడే, ఒక మనిషి సజీవ లెక్కలు ఉన్నప్పుడే, దేవుని బిడ్డలారా, ఈ 2 కన్నులను దేవుని బిడ్డలారా తీసి పారవేశారు. చూపు లేకుండగా, దేవుని బిడ్డలారా, ఒకవేళ కత్తి పెట్టి తీసివేయలేదు కానీ, దేవుని బిడ్డలారా, నా అభిప్రాయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మస బాగా కాలుతున్న, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇనుముతోను, దేవుని బిడ్డలారా, కంటికి పెట్టి ఒత్తి పెట్టింటారు. ఇట్లా కంటికి ఆ పక్క ఈ పక్క ఏం చేస్తారు? ఒత్తి పెట్టింటారు. ఒత్తి పెట్టడం ఆ 2 కళ్ళు చూపు పోయినాయి. ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, దేవుని బిడ్డలారా, ఇక మన నోటితో, మన నాలుకతో అస్సలు వివరించలేము. దేవుడు ఎడబాసిన తర్వాత సంసోను తన దేహములో ఏం కోల్పోయాడంటే, చూపును కోల్పోయాడు కాబోలు, తన నేత్రాలను కోల్పోయాడు. దేవుని సంఘమా, తన నయనాలను పోగొట్టుకున్నాడు. దేవుని సంఘమా, ఎప్పుడు ఇదంటే దేవుడు ఎడబాశాడు. దేవుడు ఎడబాసిన తర్వాత కన్నులు 2 పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తన దేహం అంతా చీకటిమయమైపోయింది. ఇక ఢిల్లీలో కూడా కనబడడం లేదు. ఢిల్లీలో కనపడుతుందా? ఇక వచ్చిన శత్రువులు కనబడుతున్నారా? కనబడడం లేదు.
తన దేహములో ఏం పోగొట్టుకున్నాడంటే, తన దేహానికి దీపమైన 2 కన్నులను సంసోను ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నాడు? తన దేహానికి ఏవంట అమ్మా, ఏంటమ్మా? సరే వినండి దేవుని బిడ్డలారా. అన్నకు కొద్దిగా ముందే చెప్పాంగా, అన్నకు మతి సిమితం బాగలేదు. మరి దేవుడే అన్నకు మంచి ఆరోగ్యం క్షేమం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, సంసోనుకు 2 కన్నులు ఏమైపోయినాయి? తన దేహంలో కోల్పోయినాడు. కన్నులు కోల్పోయిన తర్వాత మరల అతన్ని ఏం చేశారంటే సంఖ్యలతో అతన్ని ఏం చేశారు? అతన్ని బంధించారు. సంఖ్యలతో అతన్ని బంధించారు. అవి ఎంత నొప్పి కలిగించినాయో, ఆ సంఖ్యలు ఎంత బాధ కలిగించినాయో యేసేపు అంటాడుగా, ఆ సంఖ్యల్లో నా ప్రాణాన్ని నొప్పించినాయి అంటాడండి. దేవుని బిడ్డలారా, కన్నులు పోగొట్టుకున్నాడు, సంఖ్యలతో దేహమంతా కూడా బంధించబడింది. 3వదిగా దేవుని బిడ్డలారా, బందీ గృహములో ఏం చేస్తున్నాడంటే తిరగలి విసురుతున్నాడు. దేవుడు ఎడబాసిన జీవితము ఎంత దౌర్భాగ్యమైపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎడబాసిన జీవితము ఎంత నీచమైన స్థితిలో పడిపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు దూరమైన బతుకు, దేవుడు ఇక వదిలిపోయిన జీవితం దేవుని బిడ్డలారా అపవాసమైపోయింది, ఏలనైపోయింది. జీవితం అంతా కూడా దేవుని బిడ్డలారా, సంసోను జీవితము చాలా 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 భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయినట్టుగా దేవుడే వాక్యములో రాయించాడు. దేవుడు ఎడబాసి పోకుండగా మనం బ్రతకగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. దేవుడు ఎడబాశాడు అనుకోండి, దేవుడు దూరమైపోయినాడు అనుకోండి, దేవుని సహాయం ఆగిపోయింది అనుకోండి, మన బ్రతుకు ఏమైపోతుందంటే, మనకు దేవుని బిడ్డలరా కన్నులు తీయబడకపోవచ్చు, మనకు సంఖ్యలతో బంధించకపోవచ్చు, మనము తిరగలి విసరకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలరా మనకు సంబంధించినటివి మనకు ఉంటాయి. దాంట్లో ఇంకా నలిగి బతకలేక అనేక విధాలుగా నాశనం అయిపోతాం. అయితే సంసోను దృష్టి కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎడబాసిన తర్వాత మనము దృష్టిని కోల్పోకూడదని వాక్యంలో రాయబడింది. మీరు అనుకోవచ్చు, పాస్టరయ్య మా కన్నులు కనపడకపోతే మరలా కన్నులు ఆపరేషన్ చేయించుకున్నా, మా కన్నులు బాగున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? క్లుప్తంగా చెప్తాను వినండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఎవరికైతే విశ్వాసం ఉండదో, విశ్వాసంతో పాటు సద్గుణం ఉండదో, సద్గుణంతో పాటు సహనము, సహనంతో పాటు భక్తి, భక్తితో పాటు ప్రేమ, ప్రేమతో పాటు దయ, ఇవి కాన లేనివాడు గుడ్డి వాడు, అవి లేనోడు చూపు లేనోడు అని వాక్యం చెప్తుంది. ఫస్ట్ మనం ఏం కలిగి ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం అంపటి ఉండాలంట. విశ్వాసం అంపటి ఉండాలంటే సద్గుణం ఉండాలంట. సద్గుణం అంటే దానంపటి సహనము, ప్రేమ, దయ, ఇవన్నీ మనకున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం కన్నులు గనిలవానమే, లేదా మనం కన్నులు లేనోళ్ళము అని వాక్యములో రాయబడింది. చూస్తారా? ఇక చదవండి, నేను వివరించను. పేతురు రాసిన 2వ పత్రిక 1:9. పేతురు రాసిన మొదటి పత్రిక
ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డి వాడును దూరదృష్టి లేని వాడగును. చూశారండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే గుడ్డి వాడును, ఏవి లేకపోతే అని చూస్తే పైన ఉంది. దేవుని బిడ్డలారా, 5వ వచనములో ఉంది, ఏముందంటే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశనిగ్రహమును, ఆశనిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మా కన్నులు ఉన్నాయి అనుకోవచ్చు, ఇవి లేకపోతే మనం కన్నులు లేని వాళ్ళము. సుమా, దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడే మన కన్నులు ఒకవేళ లోకములో ఉన్న వాటి పెరికి వేసుకునే జాగ్రత్త పడాలి. అది మొదటి విషయం, ఓకేనా? రెండో విషయము, సంసోనును ఫిలిష్తీయులు ఏం చేశారంటే సంకెళ్ళతో చెరబట్టుకొని తీసుకొని పోయారు. ఎవరైతే ఎదురాడే మనసు ఉంటుందో, ఎవరైతే మూర్ఖులుగా ప్రవర్తిస్తారో, దుష్టుడు వచ్చి వాళ్ళను చెరబట్టేసుకొని తన సంబంధికులుగా పెట్టేసుకుంటాడు. ఇప్పుడు ఇజ్రాయిలీకు దేవుని బిడ్డలరా, మరి హమాస్ వాళ్ళేనా ఎందుకు యుద్ధం పడుతుంది? వాళ్ళను ఇజ్రాయిలీని ఏం చేశారు? చెరపట్టుకొని పోయినారు. ఇడిచిపెట్టకుంటే వాళ్ళు బందీలు ఉన్నారు, వీళ్ళు బందీలు ఉన్నారు. అదే కదా యుద్ధము. ఇంకా కాకుండా పడతనే జరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు యుద్ధము జరుగుతూనే ఉంది. ఎవరైతే నేనే ఉన్నా, ఎదురాడే మనసు నాలో ఉంటే, మూర్ఖత్వాన్ని నేను కనపరిస్తే, సైతాను వచ్చి నన్ను ఏం చేస్తానంటే చెరబట్టుకొని తీసుకుపోతే, రే నువ్వు నా సంబంధికుడవు రా అంటది. అది గనక పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ మనం వాని సంబంధికులము కాకుండా దేవుని సంబంధికులం కావాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 26 చూస్తారా? అక్కడ ఒక మాట ఉంది, అంత 23, 27 అంతా కలిసి ఉంటుంది. చూడండి, 23 నుంచి చూస్తే, నేర్పు లేని మూడుల విత్కారములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు, సాతాను తన ఇష్టం చొప్పున ఎవరిని చెరబట్టిందంట? ఇప్పుడు చదివిన వాళ్ళు మీరే చెప్పాలి. కిందికి వస్తే ఎదురాడు, అంతేనా? అంతే కదా నైనా, అన్ని సమాధానం ఉంది కదా. మూర్ఖత్వము కనపరిచే వాళ్ళను, ఎదురాడి మనసు గల వాళ్ళను సైతాన్ ఏం చేస్తాడంట? చెరబట్టుకొని వెళ్ళిపోతాడంట. ఎదురాడే మనసు గలవారిని, మూర్ఖత్వం కనపరిచే వాళ్ళను సైతాను చెరబట్టుకొని వెళ్ళిపోతాడు. గనక మనలో మూర్ఖత్వం కానీ ఎదురాడే మనసు లేకుండగా వినయము, విధేయత, తగ్గింపు అనుకోగలిగి ఉందాం. దేవుని సంబంధికులుగా మనం బతుకుదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. సంసోను గుడ్డి వాడయ్యాడు. మనం అక్కడ ఉన్నటివి లేకుంటే ఆత్మ సంబంధం విషయంలో గుడ్డి వాళ్ళం. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోదిగా దేవుని బిడ్డలారా, సంసోను సంఖ్యల చేత చెరపట్టబడ్డాడు. ఇప్పుడు ఎవరి స్వాధీనములో సంసోను ఉన్నాడంటే ఫిలిష్తీయుల స్వాధీనములో సంసోను ఉన్నాడు. మనం కూడా ఎదురాడే మనసుంటే మూర్ఖత్వం కనపరిస్తే సాతాను సంబంధికులుగా, సాతాను చెరులో మనం ఉండిపోతామని వాక్యం చెప్తాను. అంతేనా కాదనే? కరెక్టే కాదా? ఓకే, అది రెండు. మూడోది ఒక మాట చెప్తా క్లుప్తంగా. ఇప్పుడు సంసోను మూడోదిగా తను బందీ గృహములో తన దేహమంతా, తన శరీరమంతా, తన అవయవాలన్నీ కూడా ఏమైతున్నాయి? ఇప్పుడు బందీ గృహములో విసురుతున్నాడు. అవునా కాదా?
ఇప్పుడు ఆ యొక్క విసరాలి తాను ఒక గానుక కట్టారు. కట్టినప్పుడు సంసోన్ ఏం చేయాలి? తిరుగుతూనే ఉండాలి. అవునా? సంసోన్ ఏం చేయాలి? తిరగాలి. సంసోను తిరుగుతూనే పిండి పడుద్ది అక్కడ. సంసోన్ తిరగకపోతే పిండి రాదు అక్కడ. సంసోన్ తిరగకపోతే ధాన్యం ఉండదు అక్కడ. సంసోన్ తిరగకపోతే ఆహారం అక్కడ తయారు కాదు. అవునంటారా కాదా? చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు సంసోను తిరుగుతున్నాడు, బందీ గృహంలో తిరుగుతున్నాడంటే తన అవయవాలు, తన దేహము, తన శరీరం అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బందీ గృహములో తిరుగుతున్నాడు. ఇతను పడే ప్రతి కష్టము, ఇతను ఖర్చు ప్రతి చెమట, ఇతనికి రక్తపు బొట్టులంతా కూడా సంసోన్ అంతా కూడా ఏమైపోతుందంటే దేవుని బిడ్డలారా, ఫిలిస్తీయులకు ఏమైపోతుంది? మెరుగైపోతుంది. అవునా? ఇతను బలహీనుడైపోతున్నాడు, ఇతడు దుఃఖపడుతున్నాడు, ఇతని శరీరం అలసిపోతుంది, ఇతని దేహం సహకరించకుంటుంది, ఇతని దేహం సరైన రీతిలో తిరగలి విసరటానికి ఇతనికి సరైన ఆహారం కూడా పెట్టడం లేదు. పెడతారండి? ఫిలిస్తీన్ల దేశాన్ని నాశనం చేసిన వానికి సరైన ఆహారం పెడతారా? పెట్టరుగా. మరి ఇప్పుడు ఇతని దేహము, శరీరం, ఇతని అవయవాలంతా ఉన్న శక్తి బలాన్ని గూడు కట్టుకొని తిరగలి ఏం చేస్తున్నాడు? విసురుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇతని అవయవాలు, ఇతని దేహము, ఇతని శరీరం అంతా కూడా ఇప్పుడు ఎవరి స్వాధీనములో ఉంది? ఫిలిస్తీన్ల స్వాధీనములో ఉంది. సంగమా, అవునా? అవునా? ఉందా లేదా? ఫిలిస్తీన్ల స్వాధీనములో ఉంది. ఇతడు తిరగకపోతే, ఇతడు ఆగితే వెంటనే ఫిలిస్తీన్ల యోధులు, అక్కడున్న వాళ్ళు వెంటనే కొరడాలతోనూ వెంట చుబుకులతో కూడా శిక్షించవచ్చు. రాత్రనక పగులనక ఇతని దేహమంతా కూడా ఇక తిరగలి విసురుతున్నాడు. ఇతని దేహమంతా కూడా ఫిలిస్తీన్లకు దాసత్వం అయిపోయింది. దేవుడు బయలుపరుస్తున్నాడు, మన యొక్క అవయవాలు, మన దేహము, మన శరీరము నీతికి దాసులుగా ఉండగలగాలి. ఆమేన్. ఇప్పుడు ఇతని దేహం, ఇతని శరీరం, ఇతని యొక్క అవయవాలంతా కూడా ఫిలిస్తీన్ల యొక్క దాసత్వములో ఉండిపోయింది. నేను తిరగరంటే బాదుతారు, నేను తిరగను ఆగుతంటే ఏం చేస్తారు? కింద మీద పడేసి సంసోన్ ఏం చేస్తారు? తొక్కి పాడేస్తారు. అవునా కదా? అటు ప్రాణం పోకుండగా, ఇటు ప్రాణానికి నెమ్మది లేకుండగా ఫిలిస్తీన్లు చేస్తారు. సంగమా, ఒకవేళ అందరూ ఆలకించండి, మన దేహము, మన శరీరము, మన అవయవాలు నీతికి సాధనములు కావాలి కానీ దుర్నీతికి సాధనములు కాకూడదు. చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగును గాక. 300 ఒక రెఫరెన్స్ చదవండి, ఒక్క రెఫరెన్స్. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6:19 చివరి వాక్యం. ఇక అది చదివి బైబిల్ మూసి పెట్టండి. రోమీయులకు రాసిన పత్రిక 6:19 చదువునైనా చదువునైనా. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ 19వ వాక్యములో పౌలు అంటున్నాడు, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో. ఏమంటే ఒకప్పుడు మన అవయవాలు కానీ, మన దేహం కానీ, మన శరీరం కానీ ఒకప్పుడు అపవిత్రతకు అక్రమానికి అప్పగించారు మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పవిత్రత కలగటానికి, నీతి కలగటానికి, మీ యొక్క అవయములకు పరిశుద్ధత కలగటానికి నీతికి దాసులుగా అప్పగించుకోండి. స్తోత్రం, హల్లెలూయా. దేనికి దాసులుగా అప్పగించుకోవాలంట? నీతికి. నీతి అంటే
జీవము గల దేవుని నమ్మడమే నీతి. ఏకున 3:40కి లేచాను. 3:40కి లేచి 10 నిమిషాల ముందే 4కి వచ్చి 4 నుంచి 6-5 నిమిషాలు 2 గంటలు సేపు ప్రార్థనలు ఉన్నాను. నేను లేవకముందే దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. లోపల ఆత్మ బాగా ప్రేరేపణ కలిగిస్తున్నాడు. బండను చీల్చిన వాడు, లక్షల కాలుపానాన్ని నీళ్ళనిచ్చిన వాడు వెళ్ళి బొరపెట్టువా. బండను చీల్చాడు, నీళ్లను ఏరులుగా ప్రవహింపజేసిన దానికి మొరపెట్టు. నీతికి మన అవయవాలు దేవుని బిడ్డలారా మనం అప్పగించుకోవాలి. నీతి అంటే దేవుడే, ఆ దేవుడే పరిశుద్ధుడు. బైబిల్లో రాయబడింది అంటే తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆది కాండం చూడండి, కావలిస్తే చూడండి. నా సంవత్సరం ఆది కాండములు ఉంది 15:6 గట్టి చదవను. ఇంకా అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. ఇప్పుడు నీతి అంటే ఏంది చెప్పండి? నీతి అంటే ఏంది? దేవుణ్ణి నమ్మడమే నీతి. ఇప్పుడు నీతికి మన అవయవాలు ఏం చేయాలంటే దాసులుగా అప్పగించుకోవాలి. అంటే దేవునికి మనం ఏం చేయాలి? వీటిని అప్పగించాలి. అంతేనా? దేవా, ఈ దేహము నీది, ఈ శరీరం నీది, ఈ అవయవాలు నీవు పెట్టావు. ఈ దేహం ఎడలా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ఏంటో నువ్వే నెరవేర్చుకో అని దాసులుగా ఈ దేహాన్ని పెడితే అప్పుడు ఈ దేహాన్ని దేవుడు ఎంత స్థితికి తీసుకుపోతాడు. చెప్పులు కొట్టి ప్రభు నామని కనపరచుదు కాక. దేహము శరీరము నీదనుకుంటూ తప్పుడు అడుగులు వేస్తే, తప్పుడు ఆలోచన ప్రకారము, తప్పుడు క్రియల ప్రకారం నడిస్తే దీనిపై శాపగ్రస్తమైపోతుంది. ఈ దేహము ప్రభువా నీది నాయనా, నీకే దాసురాలుగా, నీకే దాసునిగా అయిపోతా. ఆ విధంగా అప్పగించుకోగలిగితే మనం ధన్యులం, భాగ్యవంతులం, ప్రభు దగ్గర నుండి క్షేమం పొందుకోగలుగుతాం. ఇది వాక్య సత్యం. మీ సేవకుడు చెప్పే మాటలు కాదు, ఇది వాక్య సత్యం. స్తోత్రం, హల్లెలూయా. ఓ రోమాలో ఉన్న వారులారా, అక్రమం కొరకు, అతిక్రమం కొరకు మీ దేహాలను ఒకప్పుడు దాసులుగా అప్పగించుకున్నారు. ఇప్పుడు మీ దేహాలకు పరిశుద్ధత కలగటానికి, నీతికి, దేవునికి అప్పగించుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంసోను యొక్క దేహం, శరీరము ఎవరికి అప్పగించబడిందంటే ఫిలిష్తీయులకు అప్పగించబడింది. అందుకే పాట 355 ఉద్యోగ పాటల పుస్తకంలో 4వ చరణం, కట్టబడితి నేను గట్టి తాళ్ళతోను. అందరూ చప్పట్లు కొడుతూ 355 పాట 4. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడనీదు ఆత్మ వీడనాదు వ్రతము, గ్రుడ్డి వాడనైతి తిరుగలి సురుచుంటి, గ్రుడ్డి వాడనైతి తిరుగలి సురుచుంటి, దిక్కులేక నేను దయన కోరుచుంటి, దిక్కులేక నేను దయన కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. అందరూ కలిసి నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో
నే బ్రతికేదాను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. మరల కలిసి నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదాను ప్రభు. మరొకసారి నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదాను ప్రభు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోనూ, వీడే నీదు ఆత్మ, వీడే నాదు రథము, గుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కు లేక నేను దయనే కోరుచుంటేనే. చూశారండి, దేవుడు ఎడబాస్తే జీవితం ఎంత దుఃఖకరములేకి మునిగిపోతుందో వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎట్టు గొప్ప కార్యాలు చేశాడో సంసోను విషయంలో విన్నాం. దేవుడు ఎడబాసిన తర్వాత తన అవయవాలు, తన దేహం అంతా కూడా ఫిలిష్తీయుల బంధకాలలో ఉండి పైడాయి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతికి ఈ అవయవాలను అప్పజెప్పాలి. దేవునికి అప్పజెప్పితే ఈ అవయవాలను ధన్యులమైపోతాం. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు సూటిగా నాతో మాట్లాడినవునైనా, ఈ దేహము నాది కాదు ప్రభువా, ఈ దేహము నీది నైనా, ఈ శరీరము నీది అయ్యా, ఈ అవయవాలు నీవి తండ్రి ప్రభువా. అయ్యా, నీతికి మాత్రమే దాసులుగా అప్పగిస్తారయ్యా. దేవుణ్ణి నమ్మడమే నీతి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి అప్పగించుకుంటావా సంఘమా? మొక్కాల మీదకి రా, ఒక 5 నిమిషాలు నాతో పాటు కూడా. దేవుడు ఎడబాసిన జీవితం ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు ఎడబాసిన జీవితం 2 కన్నులు పెరికి వేయబడినాయి. దేవుడు ఎడబాసిన జీవితము సంఖ్యలతో బంధించబడింది. దేవుడు ఎడబాసిన జీవితము, అతని దేహము, అతని అవయవాలన్నీ కూడా ఫిలిష్తీయుల స్వాధీనములో ఉండిపోయాయి. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెబుతుంది కదా, ఈరోజు మన కన్నులు ఉన్నాయి అనుకుంటున్నామేమో, కానీ మనము శరీర సంబంధమైన కన్నులు ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, విశ్వాసమునందు నీకు సద్గుణం ఉండాలి, సద్గుణమునందు నీకు జ్ఞానం ఉండాలి, జ్ఞానమునందు నీకు విశ్వాసం ఉండాలి, దయ ఉండాలి, సహనం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. ఇవి లేనివాడు గుడ్డివాడే, దూరదృష్టి లేనివాడని వాక్యం చెబుతుంది. అవును తండ్రి ప్రభువా, ఇవన్నీ నాలో వెతుకుతే కనబడుకుంటున్నాయి ప్రభువా. ఈ రోజు నుంచి నైనా అయ్యా నా తండ్రి ప్రభువా, అయ్యా నేను కన్నులు కలిగిన వాడనే బతకాలయ్యా, వాక్యానుసారమైన కన్నులు కలిగిన వాడనే బతకాలయ్యా. ప్రభువా, సహాయం చేయండి. సంసోను నా తండ్రి కన్నులు పోగొట్టుకున్నాడయ్యా. నేను కూడా తండ్రి ఆత్మ సంబంధం విషయంలో కన్నులను పోగొట్టుకున్నాను నా తండ్రి. దేవా, దయ చూపించండి. ఒక భారంతో ప్రార్థనలు ఉందాం. నీ శరీరం సహకరించినంత నువ్వు మొక్కాల వేయి సంగమా. నీ శరీరం సహకరించకపోతే చక్క నిలబడి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడే నిన్ను ఈ సమయంలో దర్శించబోతున్నాడు. దేవుడి సమయంలో మనం బలపరచబోతున్నాడు. సంగమా, ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు సహాయం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదండి, సంసోను ఫిలిష్తీయులు చెరబట్టుకొని సంఖ్యలు తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరైతే మూడులుగా మూర్ఖత్వము చూపిస్తూ ఎదురాడతారో అట్టి వారిని సాతాను చెరబట్టుకొని వెళ్ళిపోతాడని వాక్యం చెబుతుంది. అవును ప్రభువా, నేను ఏ విషయంలో తండ్రి మూర్ఖత్వం కలిగి ప్రవర్తించానా, మూర్ఖత్వం కలిగి మాట్లాడానా, దేవా ఎదిరించి మాట్లాడానా, ప్రభువా క్షమించండి నాయన.
మీరు మన్నించి ప్రభువా తండ్రి, అయ్యా సాతాను చెరలో నేను ఉండకూడదు ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభువా, అవును తండ్రి, అట్టి భయంకరమైన తండ్రి దుర్గంధమైన జీవితాలకి వెళ్ళకూడదు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, సహాయం చేయండి నాయన. సంసోను యొక్క దేహము, శరీర అవయవాలన్నీ కూడా ఫిలిష్తీయుల ఆధీనములో ఉండిపోయినాయి తండ్రి ప్రభువా. అతడు తిరగలి విసురుతున్నాడు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, ఒకప్పుడు తండ్రి పౌలు అంటున్నాడా తండ్రి ప్రభువా, శరీర రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకప్పుడు మీ అవయవాలు, మీ దేహం, శరీరములో దుర్నీతికి సాధనములుగా ఉన్నాయి, దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే నీతికి, పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా అప్పగించమని చెప్తున్నాడు. అవును ప్రభువా, దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మా దేహాన్ని, పరిశుద్ధుడైన దేవా మా యొక్క అవయవాలను, పరిశుద్ధుడైన దేవా మా శరీరాన్ని నీకు అప్పగించుకుంటే దేవా, ఈ దేహానికి ఏం కావాలనో అది మీరు ఇస్తారయ్యా. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చే దేవుడవయ్యా. ఈ దేహానికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చే దేవుడవయ్యా. ఈ శరీరం దేహానికి తండ్రి ప్రభువా జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇచ్చే దేవుడవయ్యా. అయ్యా తండ్రి ప్రభువా, నువ్వు బలాన్ని ఇచ్చే దేవుడవయ్యా. ఈ దేహానికి, శరీరానికి ఏమి కావాలనో నువ్వు అన్ని ఇచ్చే దేవుడవయ్యా. నీకే దాసులుగా మేము అప్పగించుకుంటామయ్యా, నీకే దాసులుగా అప్పగించుకుంటామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. సర్వాధికారివైన దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడవైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలైనా. విత్తబడిన వాక్కులు 30, 60, 100 మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అవును ప్రభువా, మా జీవితంలో తండ్రి ప్రభువా నైనా నీవు ఎడబాస్తే తండ్రి మా జీవితము దుర్గంధముగా ఎట్లా మారిపోతుందో నువ్వు చెప్పావయ్యా. నువ్వు మాకు తోడుగా ఉంటే నా తండ్రి ఎంత విజయపు గెలుపులో సాగలుగుతామో 2 విషయాలు మీరు మాట్లాడారు. అవును తండ్రి ప్రభువా, సంసోనుకు తోడుగా మీరున్నంత కాలము, అతన్ని ఎడబాయనంత కాలము తండ్రి ఓటమి లేదయ్యా, గెలుపే, విజయమే తండ్రి ప్రభువా చూడగలుగుతున్నాడు తన జీవితంలో. ఎప్పుడైతే నైనా ప్రభువా మీరు అతన్ని ఎడబాశారో, అతన్ని మీరు ఎడబాయటానికి కారణం ఏంటంటే తాను నీ కొరకు ప్రతిష్ఠత కలిగిన తండ్రి ప్రభువా ఆ 7 జడలను తన తల మీద నిలబెట్టుకొనలేకపోయాడయ్యా. ఎప్పుడైతే తన తల మీద ఉన్న 7 జడలను తండ్రి ప్రభువా అయ్యా దెలీలా తీసివేసిందో ప్రభువా నైనా ప్రభువా నీవు అతన్ని ఎడబాశావు. అవును తండ్రి ప్రభువా, నీకు నాకు ఏదైతే సంబంధం కలిగిందో నీ ద్వారా నేను విజయపు పథకములో, గెలుపు బాటలో సాగుతున్నానో, ఏదైతే నన్ను ఓడించాలని చూస్తుందో దానికి అట్టి రహస్యాన్ని తెలియజేయకుండా ప్రభువా నాయనా నీతో ఎప్పుడు ముడివేయబడిన సంబంధం కలిగి జీవించాలయ్యా. నీకున్న సంబంధాన్ని తెంచేసుకున్నాడు సంసోను. అందుకే తన జీవితము భయంకరమైన దుర్గంధమైన పరిస్థితుల్లో పడిపోయిందయ్యా. అవును తండ్రి, ఒకవేళ మా జీవితం అట్ట పడిపోయి ఉంటే ఈ దినమే నీకు దాసులుగా, నీతికి దాసులుగా మేము అప్పగించుకొని దీవించబడి, ఆశీర్వదించబడి మేలు పొందాలి. అట్టి కృప అనుగ్రహించమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.